జగిత్యాల జిల్లా ధర్మాపురిలో 2027 గోదావరి కని పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పుష్కరాల సమయంలో తీసుకురావాల్సిన చర్యలపై ప్రైవేట్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలిసి గోదావరి తీరాన్ని ఆయన పరిశీలించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించిందని, అందులో ధర్మాపురి నియోజకవర్గానికి 117 కోట్లు కేటాయించనున్నట్లు వివరించారు. తాగునీరు, డ్రెస్సింగ్ రూమ్లు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య పనులు తదితర అంశాలపై పూర్తి నివేదిక ఆధారంగా అదనపు నిధులు తీసుకువచ్చి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఏ విధంగా టాయిలెట్స్ ఏ విధంగా లేడీస్ ఫస్ట్ డ్రెస్ చేయండి, గ్లాస్ వేసేసి మొత్తం స్కేప్ ల్యాండ్స్కేప్ చేసేసి నీటి గార్డెన్ చేసి స్కేప్ వేసి ఇక్కడ ఈ మున్సిపాలిటీ చెప్పిన ప్రజలు వచ్చి కూర్చోడానికి విఐపీ వచ్చేసి మనం ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ అమ్మ ఈ రోడ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చి స్నానం వెళ్ళిపోయి ఓన్లీ విఐపీకి దీంట్లో మీరు గత రాజమండ్రి ఏ విధంగా చేసి మీ 5 ఏళ్ళు మాకు చేయండి. గవర్నమెంట్తో అడిగి ఫండింగ్ ఇన్స్టిట్యూషన్ చూసుకొని దాన్ని బట్టి మేము చేసుకోవాలి. లేకపోతే అవి 4-5 ప్లాన్లు పెట్టుకుంటే తప్ప ఉన్న గతంలో అనుభవం ఏంటి, గతంలో ఏ విధంగా ప్లాన్ చేయండి. ఎస్పెషల్లీ కృష్ణా గోదావరి చాలా పాపులర్ ఉంది. వస్తారు, ఎలా వస్తారు, కాళేశ్వరం వస్తారు, బాగా వస్తారు. నోట్ డౌన్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ నుంచి మొదలు ఇక్కడ ఉండదు కదా, ఇక్కడ నుంచి మొదలు తీసుకెళ్ళి బయటకు అది మొత్తం గతంలో ఏం చేసేవాళ్ళంటే వాటికి లేకుండా దీని కింద నమస్కారం చేసేవాళ్ళం. ఇప్పటికీ కొంత లాంగ్ డిస్టెన్స్ అయితే అక్కడ ముదిరాజు వాటి నుంచి